సింహరాశివారు, ఈ మాటలను మీ మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి. మీ తలరాతను మీరే మార్చుకునే సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా మీ జీవితంలో చోటు చేసుకున్న కష్టాలు, సవాళ్లు, ఆందోళనలు మరియు మనశ్శాంతి లేకపోవడం నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు, బంధాలలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక అడ్డంకులు మిమ్మల్ని చుట్టుముట్టి మీలో నిరాశను నింపాయనడంలో సందేహం లేదు. నిద్రలేని రాత్రులు, భవిష్యత్తు గురించిన బెంగ మిమ్మల్ని కలవరపెట్టి ఉండవచ్చు. అయితే ఈ కష్టాలన్నీ ఇక అంతం కాబోతున్నాయి. మీరేం చింతపడకండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇది కేవలం ఆశావాదం కాదు, మీ భవిష్యత్తులో నిజంగానే సంభవించబోయే ఒక అద్భుతమైన పరివర్తన. పాత బాధలకు స్వస్తి చెప్పి నూతన ఆశలతో ముందుకు సాగే సమయం వచ్చేసింది. ఆశ వదులుకోవద్దు. మీ జీవితంలో ఊహించని శుభాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక సరికొత్త ఉజ్వలమైన దశ ప్రారంభం కాబోతోంది. రాబోయే రోజులు మీకు అద్భుతమైన సానుకూలమైన మార్పులను తీసుకురానున్నాయి. ముఖ్యంగా జులై 4, 5, 6 మరియు 7 తేదీలు మీ జీవితానికి ఒక బంగారు బాటను వేయబోతున్నాయి. ఈ రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పగలవు. మీరు ఎప్పటినుంచో కోరుకున్నవి నెరవేరుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ కలలు సాకారమయ్యే క్షణం సమీపించింది. ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి. గతంలోని ప్రతికూల ప్రభావాలను తొలగించి ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే ఈ శుభ పరిణామాలను పూర్తిగా పొందడానికి మీరు కొన్ని కీలక విషయాలను గ్రహించాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ లోపల నిక్షిప్తమైన శక్తిని మేల్కొలిపి ఈ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే క్షణం. దైవశక్తి ఆశీస్సులు మీకెప్పుడూ తోడుగా ఉంటాయి. మీరు కేవలం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ నిజాయితీ, అంకితభావం మరియు సానుకూల ఆలోచనలతో ఈ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ అంతర్గత శక్తిని సంరక్షించుకోండి. ఇది అమూల్యం. మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత పవిత్రంగా కాపాడుకోవాల్సిన ఒక అమూల్యమైన నిధి ఉంది. అది మరేదో కాదు, మీ అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఆలోచనలు, మీ మంచి స్వభావం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్పం, మీ సృజనాత్మకత, మీ ప్రేరణ, ఇవన్నీ మీ శక్తిలోని వివిధ రూపాలు. ఈ శక్తి మీ అన్ని విజయాలకు మూల కారణం. ఇది మీ ఉనికికి ప్రాణం. మీ ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ ఇది అంతర్లీనంగా ఉంటుంది. ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికీ, ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు, వృధా చేయకూడదు. ఈ శక్తిని కేవలం మీ లక్ష్యాల సాధనకే ఉపయోగించాలి. గతంలో మీ మంచి మనస్సు, దయాగుణం, ఇతరుల పట్ల సానుభూతితో మీరు వ్యవహరించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ నిస్వార్థ స్వభావాన్ని ఇతరులు ఉపయోగించుకొని మీ శక్తిని, మీ సమయాన్ని, మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు. మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి ఇచ్చి ఉండవచ్చు. దానివల్ల మీరు బలహీనపడి ఉండవచ్చు. మీరు మీ శ్రేయస్సును ఇతరుల చేతుల్లో పెట్టారు. కానీ ఇప్పుడు మీరు మారాలి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని, మీ అవకాశాలను మీలోనే కేంద్రీకరించుకోవాలి. మీ శక్తిని రక్షించుకోవడం ద్వారానే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు. మీ అదృష్టం మీ శక్తిలోనే ఉంది. మీ శక్తిని కాపాడుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఇది ఒక సంపద లాంటిది. దీనిని మీరు తెలివిగా నిర్వహించాలి. శక్తి ఎందుకు అంత ముఖ్యం? అదృష్టానికి ప్రాణం. మీలో దాగి ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే కాదు, విశ్వంలోని సానుకూల శక్తులను, గొప్ప అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ప్రేమ, మంచి సంబంధాలు, గౌరవం, విజయం, కీర్తి, మీరు కోరుకున్న ప్రతిదీ ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఇది ఒక అయస్కాంతంలా పనిచేసి మీకు కావలసినదంతా మీ వైపు లాగుతుంది. మీలో ఈ శక్తి నిండి ఉంటే ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అంతర్గత శక్తి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. ఇది మీ ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉండి విజయం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీలోని ఈ శక్తిని మీరు కాపాడుకుంటే ఇది మిమ్మల్ని పేదరికం, కష్టాల నుండి సంపన్నమైన, విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం మొదలుపెడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశగా సాగుతుంది. మీ శక్తిని ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని, మీ విజయ అవకాశాలను
వారికి చేతులారా అప్పగించినట్లే అవుతుంది. ఇది ఒక కనిపించని లావాదేవీ లాంటిది. దీనిని మీరు తెలివిగా నిర్వహించాలి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మీ శక్తిని ఎక్కడా ఎప్పుడు ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ శక్తిని జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మీరు విజయమార్గంలో పయనిస్తారు. రాబోయే జులై 4, 5, 6, 7 తేదీలలో అద్భుతాలు. మీరు గత 5 సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు, మానసిక వేదనలు, ఆర్థిక ఒత్తిళ్లు, సంబంధాలలో సమస్యలు, అనారోగ్యాలు ఇవన్నీ ఇప్పుడు అంతమైపోయే సమయం వచ్చింది. విశ్వం మీకు అనుకూలంగా మారబోతోంది. రాబోయే 4 రోజులు జులై 4, 5, 6 మరియు 7 మీ జీవితంలో కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు, ఊహించని శుభవార్తలు చోటుచేసుకోనున్నాయి. ఈ సంఘటనలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి, మీకు కొత్త మార్గాలను చూపుతాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. మీ కర్మల ఫలితంగా మీరు ఈ అద్భుతమైన మార్పులను అందుకోబోతున్నారు. మీరు ఊహించని విధంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ కలలు నిజమవుతాయి, మీ ఆశయాలు నెరవేరుతాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి, మీ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేస్తాయి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం. మీ జీవితంలో ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది. ఏమి సంభవిస్తుంది? దైవిక ఆశీర్వాదాల ప్రవాహం. జ్యోతిష్య సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతోంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన కాదు, ఇది ఒక దైవిక ప్రణాళిక, విశ్వం మీకు అందిస్తున్న బహుమతి. ఈ శక్తి మీకు తెలియకుండానే గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు, కష్టాలు, ప్రమాదాలు, శత్రువుల నుండి ఒక కనిపించని రక్షణ కవచం వలె రక్షిస్తోంది. ఈ దైవిక శక్తి మీ పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంది. మీ కష్ట సమయాల్లో కనిపించని రూపంలో మీకు అండగా నిలిచింది. మీరు ఎన్నోసార్లు చావు అంచు నుండి బయటపడ్డారు, ఎన్నో భయంకరమైన సమస్యల నుండి అద్భుతంగా బయటపడ్డారు. ఇదంతా ఆ దైవశక్తి యొక్క కనిపించని రక్షణ వలయం వల్లనే సాధ్యమైంది. ఈ శక్తి ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా, నేరుగా మంచి ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం ఈ క్రింది విధంగా ఉంటుంది. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. జులై 4 శుభారంభం. ఈ రోజు మీ జీవితంలో ఒక సరికొత్త మంచి పరంపర ప్రారంభం కాబోతుంది. ఉదయాన్నే మీకు ఒక సానుకూలమైన వార్త లేదా అనుభవం ఎదురవ్వవచ్చు. అది మీ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలను అందుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలగవచ్చు, లేదా మీ చాలా కాలంగా ఉన్న సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే, కానీ ఈ రోజు మీ భవిష్యత్ విజయాలకు బలమైన పునాది వేస్తుంది. మీ మనసులో సానుకూల ఆలోచనలతో ఈ రోజును ప్రారంభించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆశలు చిగురిస్తాయి. ఈ రోజు మీ భవిష్యత్తుకు మంచి సంకేతం. మీ అంతర్గత శక్తి ఈ రోజు నుండి మరింత చురుకుగా మారుతుంది. జులై 5 సానుకూల సంకేతాలు. ఈ రోజు మీరు గమనించిన మంచి మార్పులు, అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదని, దైవిక శక్తి మిమ్మల్ని నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు మనసులో నుండి ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోవడం, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం, ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు. మీ మనసులోని మాట మీకు దారి చూపిస్తుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారిస్తుంది. మీ కలలు నిజమవుతాయి. ఈ రోజు మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. మీపై మీకు ఉన్న నమ్మకం రెట్టింపవుతుంది. జులై 6 ఆశీర్వాదాల ప్రవాహం. ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో స్పష్టమైన, స్థిరమైన, సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. ఆర్థికంగా గణనీయమైన లాభాలు, ఊహించని అవకాశాలు, వ్యాపారంలో, ఉద్యోగంలో, పెట్టుబడులలో, సంబంధాలలో మెరుగుదల, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనుల్లో గతంలో ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. విజయాలు సులభంగా వరిస్తాయి. ఇది ఆశీర్వాదాల ప్రవాహంలా మీ జీవితంలోకి వస్తుంది. మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది. మీ కష్టాలకు ఫలితం దక్కుతుంది. మీరు కృషికి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు. మీరు కోరుకున్న ప్రతిదీ మీ చెంతకు చేరే సమయం ఇది. జులై 7 సంపూర్ణ శుభం. ఈ రోజు నాటికి మీ జీవితంలో సవాళ్లు తగ్గి స్థిరత్వం ఏర్పడటం మీరు స్పష్టంగా అనుభవిస్తారు. భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఆర్థికంగా సురక్షితంగా, మానసికంగా ప్రశాంతంగా మీరు ఉంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీ భవిష్యత్ తరాలు కూడా ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందేలా ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని పటిష్టం చేసే రోజు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విజయం వైపు దూసుకుపోతారు. మీ జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు నెలకొంటాయి. మీ విజయాలు నలుగురికి ఆదర్శంగా నిలుస్తాయి. దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహాల ప్రభావం. మీరు మీ జీవితంలో చేసిన కృషికి, పడిన కష్టానికి
చూపిన ఓర్పుకు ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం వచ్చింది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి. విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది. మీ కృషికి ఫలితం దక్కే సమయమిది. మీ జాతక చక్రంలో మంచి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడూ లేనంతగా ప్రకాశిస్తాయి. ఈ మంచి సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మీకు కీర్తి, గౌరవం, సంపదను ప్రసాదిస్తుంది. మీ కలలు సాకారమయ్యే సమయమిది. మీ భవిష్యత్తుకు శుభం కలుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించబోతున్నాయి. మీ జాతకంలో అద్భుతమైన యోగాలు, మీ జన్మకుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి. ఇవి మీ జీవితంలో సంపదను, విజయాన్ని, గౌరవాన్ని ఆకర్షిస్తాయి. మీ దశను మారుస్తాయి. ధనలక్ష్మీ యోగం. ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన ధనప్రాప్తి యోగం ఏర్పడింది. ఇది ఆర్థిక శ్రేయస్సును, ఊహించని ధనలాభాలను, వృత్తిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు, లేదా ఊహించని మార్గాల ద్వారా సంపదను పొందవచ్చు. అది లాటరీ అయినా కావచ్చు. మీ వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెంపు వంటివి చోటు చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపద మీ సొంతమవుతుంది. మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. సంపద మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం సంపదతో నిండిపోతుంది. సిద్ధియోగం. విఘ్ననాయకుడు, జ్ఞానప్రదాత అయిన శ్రీ గణేశుడి ఆశీస్సులతో స్వార్థసిద్ధియోగం ఏర్పడింది. ఇది మీ కోరికలన్నీ నెరవేరడానికి, మీరు చేపట్టిన కార్యాలలో విజయం సాధించడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి మార్గం సుగమం చేస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. మీ మార్గం సుగమమవుతుంది. మీరు అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది. శశయోగం. న్యాయదేవుడైన శనిదేవుడి కరుణతో శశయోగం ఏర్పడింది. ఇది మీకు గొప్ప గౌరవాన్ని, సామాజిక స్థానాన్ని, కీర్తిని, అదృష్టాన్ని అందిస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ రంగంలో, సామాజిక సేవలో ఉన్నవారికి ఇది విశేషమైన ఫలితాలనిస్తుంది. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీరు సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం పొందుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఈ 3 గొప్ప యోగాల కలయికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది. ధన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం మీ చెంతకు చేరుతుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మీరు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు. రాబోయే 72 గంటలు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ప్రస్తుతం జూలై 3, 2025 మధ్యాహ్నం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:38 సమయం. కాబట్టి జూలై 4 ఉదయం నుండి జూలై 7 ఉదయం వరకు ఉండే రాబోయే 72 గంటలు సుమారు 3 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలలో మిమ్మల్ని చిక్కుకుపోవచ్చు, లేదా ఈ అద్భుతమైన అవకాశాలను కోల్పోయేలా చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ అదృష్టం మీ చేతుల్లో ఉంది. మీ ప్రతి చర్య ఈ సమయంలో కీలకం. ఏమి చేయకూడదు. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ కీలకమైన సమయంలో అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి. మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు, ఇతరులతో సంబంధాలను దెబ్బతీయవచ్చు, మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు. ప్రతికూల భావోద్వేగాలకు తావివ్వకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు. మీ ప్రశాంతతే మీ బలం. మీ శాంతమే మీకు రక్ష. ఇతరులను కించపరచకండి. మాటలతో లేదా చేతలతో ఎవరినీ కించపరచవద్దు, అవమానించవద్దు, లేదా నొప్పి కలిగించవద్దు. ఇతరుల మనసులను గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందరి పట్ల దయగా, గౌరవంగా వ్యవహరించండి. సానుభూతిని చూపండి. ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది. మంచి మనసుతో ఉండండి. మీ దయ మీకు మంచి చేస్తుంది. ప్రతికూల సంభాషణలు, చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, నిందలు వేయడం, అహంకారంతో మాట్లాడటం లేదా గాసిప్లకు పాల్పడటం మానుకోండి. మీ మాటల శక్తిని సానుకూల విషయాలకే ఉపయోగించండి. మంచి మాటలు మాట్లాడండి. ఇది మీ శక్తిని పెంచుతుంది. సానుకూల మాటలే మీ శక్తి. మీ మాటలను తెలివిగా వాడండి. అహంకారాన్ని పెంచుకోకండి. విజయం లభించినా, అదృష్టం కలిసొచ్చినా అహంకారాన్ని దరిచేరనీయకండి. వినయంగా,
నిగర్వంగా ఉండటం ముఖ్యం. అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు. మీరు సాధించిన విజయాలకు, దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ వినయమే మిమ్మల్ని ఉన్నతంగా నిలుస్తుంది. వినయమే మీ విజయానికి సోపానం. మీ వినయమే మీకు విజయాన్ని అందిస్తుంది. అనాలోచిత దానం. ఎవరికైనా ఏదైనా దానం చేసే ముందు బాగా ఆలోచించండి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోనై పంచుకోవద్దు. మీ వనరులను తెలివిగా, అవసరమైన వారికి మాత్రమే ఉపయోగించండి. అది కూడా మీ శక్తికి మించి కాకుండా. మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్తపడండి. మీ శక్తిని కాపాడుకోండి. మీ వనరులను తెలివిగా వినియోగించండి. ఏమి చేయాలి? ఆధ్యాత్మిక చింతన. రోజువారీ ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. గణేశుడు, మహాలక్ష్మి, శనిదేవుడు, శివుడు, దుర్గామాత వంటి దైవశక్తులను స్మరించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ధ్యానం, పూజలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. అంతర్గత శక్తి మేల్కొంటుంది. భక్తితో మీ మనసును నింపుకోండి. ఆధ్యాత్మిక అభ్యాసాలు మీ మనసుకు శాంతినిస్తాయి. క్షమాపణ కోరండి. మీరు గతంలో తెలిసి లేదా తెలియక చేసిన పొరపాట్లకు ఎవరినైనా బాధపెట్టి ఉంటే ఆ దైవశక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. మీ పట్ల కోపంగా ఉన్న ఏ దైవశక్తి అయినా మిమ్మల్ని క్షమించి మీకు అండగా నిలుస్తుంది. ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది. నిజమైన పశ్చాత్తాపం మార్పును తీసుకువస్తుంది. సానుకూల దృక్పథం. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. ఆశావాదంతో ఉండండి. ప్రతికూల ఆలోచనలను, అనుమానాలను, భయాలను మీ దరిచేరనీయకండి. వాటిని మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసులో సానుకూలతను నింపుకోండి. విజయాన్ని ఊహించుకోండి. మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సానుకూలతే మీ ఆయుధం. మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి. ఇతరులకు సహాయం. సాధ్యమైనంతవరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి. అనాథలకు, వృద్ధులకు, పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి. ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి. మీ నిస్వార్థ సేవ మీకు పుణ్యాన్ని పెంచుతుంది. మీ జీవితం అద్భుతంగా మారనుంది. గత 12 సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన ఒక కనిపించని శక్తి మీతోనే ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎన్నో ఆపదల నుండి రక్షించింది. మీరు తెలియకుండా చేసిన ఒక పొరపాటు వల్ల ఆ శక్తి మీకు దూరమయ్యే అవకాశముంది. కాని చింతించకండి. మీరు ఒంటరివారు కాదు. ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తోంది. మీరు ఎల్లప్పుడూ దైవ రక్షణలో ఉన్నారు. మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే అది మళ్లీ మీతోనే ఉంటుంది. మునుపటి కంటే బలమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. మీ జీవితాన్ని అన్ని విధాలా సుసంపన్నం చేస్తుంది. మీకు అండగా నిలుస్తుంది. మీరు ఎంతటి బలవంతులంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ ఓడించదు. మీరు మీ మనసులో ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అదే మీ విజయరహస్యం. మీ పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది. మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం. మీరు కలలు కన్న ప్రతిదీ, మీరు కష్టపడిన ప్రతిదానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది. మీ శత్రువులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వారి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. వారు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీకు ఊహించని వార్తలు, అసాధారణమైన విజయాలు, కనిపించని మార్గాల నుండి ధనలాభాలు రాబోతున్నాయి. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. అన్ని సంతోషాలు మీ చెంతకు చేరుతాయి. మీరు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. మీ భవిష్యత్తుకు శుభం. మీ కీర్తి, సంపద, సంతోషం అన్నీ పెరుగుతాయి. మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా?